హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో మొత్తం మీద చూస్తే ఇక నిన్న జరిగిన వాటిల్లో కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం లేటెస్ట్గా. అలానే ఇంకొక విషయం ఏంటంటే ప్రోమో ఎందుకు రాలేదు, అసలు విన్నర్ ఎవరు, ఏం జరగబోతుంది, లీడింగ్లో ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్గా చూస్తే మాత్రం నిన్న షూటింగ్ అయితే సగం అయితే అయిపోయింది అనమాట, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక టాప్ 3కి చూస్తే మాత్రం డిమాండ్ పవన్, కళ్యాణ్, అలానే తనుజ, వీళ్ళ ముగ్గురు ఉంటారు కదా. వీళ్ళది మాత్రం ఈ రోజు ఉంటదన్నమాట షూటింగ్ అనేది. ఏంటంటే క్యాష్ అనేది లోపలికి తీసుకువెళ్తారు. మరి డిమాండ్ పవర్ తీసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు ఇంకా ఇది ట్విస్ట్ గా ఉండబోతుంది అనమాట. అది ఏం చేస్తాడో చూడాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా టాప్ 1లో పెట్టారు కదా ఇమాన్యుయల్ ని కూడా. అందుకోసమే డిమాండ్ పవన్, తనూజ, కళ్యాణ్ వీళ్ళు షాక్ అయ్యారంట ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అయిన తర్వాత. ఇక అలా 4th పొజిషన్ నుంచి ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అయితే మరి ఉన్నవాళ్ళు మరి అసలు వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది వాళ్ళకి కూడా అర్థం అవ్వదు కదా. డిమాండ్ పవన్ కూడా మరి అసలు ఏం ఆలోచిస్తాడో ఏంటో, నేను ఏ ప్లేస్లో ఉన్నానో అనుకుంటాడో, ఏమనుకుంటాడో, లేకపోతే బయట ఉన్న వాళ్ళు ఏమైనా ఇంటిస్తారా లేదా అనేది చూడాలి. ఇంటిస్తే మాత్రం ఖచ్చితంగా మనీ తీసుకుంటాడు. మనీ తీసుకుంటేనే వస్తని నేనైతే అనుకుంటున్నాను. రీతుతో ఫ్రెండ్షిప్ వల్ల డిమాండ్ పవన్ని చాలా బ్యాడ్గా అయితే మాట్లాడుతున్నారు, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం డిమాండ్ పవన్ అయితే చాలా మంచోడు, చాలా బాగా ఉంటాడు అనమాట. టాస్క్ చూస్తే మాత్రం బాగా ఆడతాడు. ఇక వంటల్లో కూడా చూస్తే మాత్రం తనే ఎక్కువగా ఇక్కడ తనూజాకి హెల్ప్ చేస్తాడు, అతను చేస్తాడు. ఓవరాల్గా చూస్తే మాత్రం బాగా ఉంటాడు ఇంకా డిమాండ్ పవన్. మరి అతను డబ్బులు తీసుకుంటే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. 5 కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నారు కదా, వీళ్ళు విన్నర్ స్పీచ్ అనేది చేసుకుంటారనమాట ఒకరికొకళ్ళు. ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి డిమాండ్ పవర్ అయితే చేస్తాడనమాట ఇమిటేషన్. అది కూడా విన్నర్ అయితే ఎలా మాట్లాడతాడు ఏంటి అనేది. ఇక నెక్స్ట్ చూస్తే సంజనా గారు అయితే తనూజని చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ తనూజ వచ్చేసి ఇమాన్యుయల్ని చేస్తుంది అనమాట. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసి కళ్యాణ్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సంజనా గారిని చేస్తారనమాట. ఇలాగా అది కూడా విన్నర్ స్పీచ్ అనేది ఇచ్చుకుంటారు ఒకరికొకరు. ప్రతి సీజన్లో చూస్తాం మనం ఇది. ఇంకా నాకు సార్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతారనమాట ఈ 5 కంటెస్టెంట్స్ని కూడా. ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు అనేసి ఇప్పుడు ఈ 5 కంటెస్టెంట్స్ని అయితే నాకు సార్ అయితే అడుగుతారు. ఇక దీంట్లో చూస్తే మాత్రం డిమాండ్ పవన్ వచ్చేసి రీతుకి సారీ చెప్తాననేసి డిమాండ్ పవన్ అయితే చెప్తారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కూడా చూస్తే మాత్రం భరణి గారికి సారీ చెప్తానని చెప్తారనమాట. ఇంకా ఇలాగైతే జరిగినట్టు తెలుస్తుంది అనమాట. ఇక ప్రోమో ఎందుకు రాలేదని మీకు ఇప్పటికే డౌట్ ఉంది కదా. ప్రోమో వస్తుంది, చాలా బాగుండబోతుంది. ఇక విన్నర్ ఎవరు ఇప్పటికీ చూస్తే ఇంకా తనుజాలని చూస్తే కళ్యాణ్ వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి కదా. ఓటింగ్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత లీడింగ్ లో చూస్తే మాత్రం తనుజ ఉన్నట్టు నాకు వస్తున్న అప్డేట్ అనమాట. ఇది కన్ఫామా 100% అంటే చెప్పలేను, 99% అయితే తనుజ లీడింగ్ లో ఉన్నట్టు నాకు వస్తున్న అప్డేట్. ఇక 1% చేంజ్ ఉంటే కళ్యాణ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇదైతే నేను పక్కా చెప్తాను, 100% చెప్పను. ఎందుకంటే ఇది విన్నర్ కాబట్టి 100% చెప్పడానికి మనకి ఇంకా కొన్ని గంటల టైం ఉంది. ఆ కొన్ని గంటల్లో ఎవరు విన్నర్ అయ్యారు ఏంటనేది అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేను మీతో షేర్ చేసుకుంటాను పక్కా. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు షూట్ కేస్ లోపలికి వెళ్ళిన తర్వాత డిమాండ్ పవర్ తీసుకున్నాడా లేదా ఈ విషయంలో కూడా నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి.